నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సమ్మక్క సారక్కకు ప్రణామాలిద్దాం మేడారం జాతరపై ప్రధాని మోదీ ట్వీట్ తెలంగాణలో రెండో రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్ర ఆదిలాబాద్ నిర్మల్ యాత్రలో పాల్గొనున్న బండి సంజయ్ ఇవాళ కొడంగల్ పర్యటనకు సీఎం రేవంత్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ఇవాళ భీమవరంలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన నేతలతో భేటీ కానున్న జనసేనాని తిరుమలలో ట్రాక్టర్ బీభత్సం ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఘటన ముగ్గురికి గాయాలు మళ్లీ చలో ఢిల్లీ టెన్షన్ ట్రాక్టర్లు ట్రాలీతో ఢిల్లీ వైపు వెళ్తున్న రైతులు బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు ఇవాళ చలో ఢిల్లీకి రెడీ అయ్యారు. ఉదయం 10 గంటలకు పాదయాత్ర చేస్తామని రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉదయం 11 గంటలలోపు స్పందించాలని లేదంటే ఢిల్లీకి బయలుదేరతామని రైతు సంఘాల నేతలు అంటున్నారు. రైతుల పాదయాత్ర నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. సింగు సరిహద్దులోని ఢిల్లీ పోలీసులతో పాటు మిగతా అన్ని జిల్లాల సరిహద్దుల్లో సుమారు 5,000 మంది పోలీసులు పారామిలిటరీలను బలగాలు గస్తీ కాస్తున్నాయి. అంబాలా, కురుక్షేత్ర, కర్నల్, పానిపట్, జీటీ రోడ్, సోనీపట్ ఢిల్లీలోని సింగు సరిహద్దులో ఏర్పాటు చేసిన 40 లేయర్ బారికేడ్లను బద్దలు కొట్టడానికి శంభు సరిహద్దు దగ్గర పోల్ లేన్, హైడ్రా, బీసీబీలను కూడా రైతులు ఏర్పాటు చేశారు. హర్యానా ప్రభుత్వం 7 జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవల నిలిపివేత నేటి వరకు పొడిగించింది. 177 సోషల్ మీడియా ఖాతాలు, వెబ్ లింక్లను హర్యానా సర్కార్ తాత్కాలికంగా బ్లాక్ చేసింది. ఇప్పటి వరకు జరిగిన 4 దశల చర్చల్లో 5 పంటల ఎంఎస్పీపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను రైతులు తిరస్కరించారు. పంటలకు కనీస మద్దతు ధర చట్టం, రుణమాఫీ సహా తమ డిమాండ్ల కోసం డీడబ్ల్యూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీ చలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. हमने हाथ बांध के केंद्र सरकार को ये निवेदन किया कि आप हमारे साथ बैठकर हमारे मसलों का हल कीजिए। अब सभी मांगों के ऊपर एक एक मांग के ऊपर चर्चा हो चुकी है। अब तो निर्णय लेने का समय है। अगर केंद्र सरकार का हेड ऑफ स्टेट आगे आए और वो कहे कि हम एमएसपी गारंटी कानून बनाने के लिए तैयार हैं, ठीक है, आगे इससे आगे बढ़ा जा सकता है। 1.5-2 लाख करोड़ रुपया ज्यादा बड़ी रकम नहीं है। इसके ऊपर 60% किसान निर्भर कर रहे हैं। खेत मजदूर जोड़ लें तो देश की 80% आबादी बनती है। तो हमारी पूरा प्रयास है कि पीसफुली रहेंगे। తిరుమల కొండపై ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. ఎస్పీ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద గేటును ఢీకొట్టింది ట్రాక్టర్. డ్రైవర్ బ్రేక్కు బదులు
ఎక్సలేటర్ తొక్కడంతో ట్రాక్టర్ ఒక్కసారిగా దూసుకెళ్లింది. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న గేటును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల కొండపై ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద గేటును ఢీకొట్టింది ట్రాక్టర్. డ్రైవర్ బ్రేక్కు బదులు ఎక్సలేటర్ తొక్కడంతో ట్రాక్టర్ ఒక్కసారిగా దూసుకెళ్లింది. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న గేటును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ భీమవరంలో పర్యటించారు. మంగళగిరి నుంచి హెలికాప్టర్లో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి నిర్మలా ఫంక్షన్ హాల్ కు చేరుకుని జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశమవుతారు. భీమవరంలో నుండే పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పర్యటన ఆసక్తి రేపుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ భీమవరంలో పర్యటించారు. మంగళగిరి నుంచి హెలికాప్టర్లో భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి నిర్మలా ఫంక్షన్ హాల్ కు చేరుకుని జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశమవుతారు. భీమవరం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పర్యటన ఆసక్తి రేపుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్లో అందిస్తారు. సతీష్, గుడ్ మార్నింగ్ నిత్య. భీమవరంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఈ రోజు ఉదయం 10 గంటల నుండి హెలికాప్టర్ లో భీమవరం పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. 11 గంటల నుండి 12 గంటల వరకు ముఖ్య నాయకులైన టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతామహాలక్ష్మి, అలాగే టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గృహాలకు వెళ్లి వారిని మర్యాదపూర్వకంగా పవన్ కళ్యాణ్ ఇవాళ కలవనున్నారు. అక్కడి నుండి నేరుగా పెదామేరంలోనే ఉన్న నిర్మల ఫంక్షన్ హాల్ కు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. సాయంత్రం 3:30 భీమవరం నియోజకవర్గ ముఖ్య నాయకులతో స్థానిక నిర్మలాదేవి గార్డెన్ నందు సమావేశం జరుగుతుంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు భీమవరం నుండి భీమవరం నియోజకవర్గ జనసేన టీడీపీ ముఖ్య నాయకులతో నిర్మల గార్డెన్ నందు సమావేశంలో పవన్ కళ్యాణ్ అక్కడ మాట్లాడడం జరుగుతుంది. నర్సాపురం అంటే పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గాలైన నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. జనసేన టీడీపీ సీట్ల సర్దుబాట్లు, ఎన్నికల సంయుక్త కార్యాచరణ తదితర అంశాలపై పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. భీమవరం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్న అంశంపై పార్టీ నాయకులతో చర్చలు జరుగుతాయి. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిత్య. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మళ్లీ హస్తిన పర్యటనకు జనసేనాని. అవును, ఏపీలో రాజకీయం హాట్ గా సాగుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అతి త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు. మరి ఈ టూర్లోనైనా పొత్తుల వ్యవహారంపై ఓ క్లారిటీ వస్తుందా? ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తుల్లో ఉన్నాయి. అటు జనసేన బీజేపీ సైతం కలిసికట్టుగా సాగుతున్నాయి. మరి ఈ రెండు కూటములను కలిపి ఒకే జట్టుగా చేసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న పవన్ కృషి సఫలమయ్యేనా? ఇప్పటికే కమలం పెద్దలతో సుదీర్ఘ చర్చలు జరిపిన టీడీపీ అధినేత చంద్రబాబు రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు? రాష్ట్ర రాజకీయాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి అధికార విపక్షాలు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా 2024 ఎన్నికలు అన్ని పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపొంది ప్రతిపక్ష పార్టీలపై పూర్తి స్థాయిలో పైచేయి సాధించాలని భావిస్తుంది అధికార వైసీపీ. అదే సమయంలో ఈసారి అధికారంలోకి రాకుంటే భవిష్యత్తులో మరింత ఇబ్బందేనన్న భావనతో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా ఏర్పడి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో జగన్
జగన్ సర్కారుపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందన్న అంచనాలతో ఉన్న విపక్షాలు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని సానుకూల ఫలితాలు రాబట్టాలని ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెల 2వ వారంలో రావచ్చన్న ప్రచారం తాజాగా వినిపిస్తుంది. దీంతో ఆలోగా అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు కార్యకర్తలని ఎన్నికల సమరంగానికి సన్నద్ధం చేసే పనిలో ఉన్నాయి అన్ని పార్టీలు. ఈ అంశంలో అధికార వైసీపీ వ్యూహాలు, ఎత్తుగడలు, కార్యాచరణ కాస్త పక్కన పెడితే ప్రతిపక్ష పార్టీల గురించి ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న విపక్షాలు ముందుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా దృష్టి సారిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో విపక్షాలు ఒంటరిగా పోటీ చేయడంతో వైసీపీ గణనీయంగా లాభపడింది. కానీ ఈసారి ఆ పరిస్థితి రానివ్వద్దంటూ ముందుగానే ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆ దిశగా తొలి అడుగు వేసిన ఆయన తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపారు. దీంతో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడానికి సిద్ధమయ్యాయి. అయితే ఆ సమయంలోనే బీజేపీని సైతం తమతో కలిసి రావాలంటూ విజ్ఞప్తి చేశారు పవన్. అంతేకాదు, ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయవలసిన అవసరాన్ని కమలం అగ్రనేతల దృష్టికి వీలు దొరికినప్పుడల్లా తీసుకొచ్చారు. ఇటీవల ఈ విషయంలో కదలిక రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు. దీంతో అప్పటి నుంచి కమలం పార్టీ కూడా టీడీపీ, జనసేనలతో చేతులు కలపబోతుందన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఇంకా పూర్తి స్థాయిలో చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఇప్పుడు జనసేనాని పవన్ అతి త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు. బీజేపీ అగ్రనేతల అపాయింట్మెంట్లు ఖరారయ్యే తేదీల ఆధారంగా పవన్ కళ్యాణ్ హస్తినా టూర్ ఆధారపడి ఉంది. అయితే ఇప్పటికే టీడీపీ, జనసేన అధినేతలు ఇద్దరు 3-4 సార్లు సమావేశమై పొత్తుల వ్యవహారాలు, సీట్ల సర్దుబాటు, అనంతరం ఇరు పార్టీల నేతల్లో తలెత్తే అభ్యంతరాలు పరిష్కరించేందుకు, అసంతృప్తులు చల్లార్చేందుకు ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలి, ఆయా పార్టీల నేతల భవిష్యత్తుకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వాలన్న దానిపై చర్చించారు. అంతేకాదు, టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నేతలు ఎవరెన్ని చోట్ల అసెంబ్లీకి పోటీ చేయాలి, పార్లమెంటు బరిలో ఉండాలి అన్న దానిపై ఓ అభిప్రాయానికి వచ్చినట్లు ప్రచారం సాగింది. అయితే కమలం నేతల నుంచి పిలుపు రావడంతో కొద్ది రోజుల క్రితమే హుటాహుటిన టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారని తెలుగుదేశం వర్గాలే ప్రకటించాయి. నాటి పర్యటనలో చంద్రబాబు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సమయంలోనే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయవలసిన అవసరాన్ని, అలాగే వైసీపీని ఇంటికి పంపించవలసిన ఆవశ్యకతను చంద్రబాబు, కమలం అగ్రనేతల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో సూత్రప్రాయంగా బీజేపీ నేతలు సైతం పొత్తుకు అంగీకరించారని టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. అయితే పార్లమెంటు సీట్ల సంఖ్య విషయంలోనూ కాస్త ప్రతిష్టంభన ఏర్పడిందన్న ప్రచారం సాగుతుంది. అయితే ఇప్పటికే టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తున్న పవన్ ఇదే అంశంపై బీజేపీ పెద్దలతో మాట్లాడనున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసమే ఢిల్లీ పర్యటన పెట్టుకున్నట్లు సమాచారం. మరి పవన్ పర్యటనతోనైనా విపక్షాల పొత్తులపై ఓ క్లారిటీ వస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓవైపు సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం ముంచుకొస్తున్న పొత్తుల విషయం ఇంకా పూర్తి స్థాయిలో తేలకపోవడంతో టీడీపీ, జనసేన కేడర్లో కొంత కన్ఫ్యూజన్ ఉందన్న వాదన వినిపిస్తోంది. అయితే శ్రేణుల్లో ఎలాంటి నిరాశ, నిస్పృహలు కనిపించకుండా చూసేందుకు టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనలో ఉన్నారు. పార్టీ నేతలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో పొత్తు ఉన్న నేపథ్యంలో త్యాగాలకు సిద్ధం కావాలని, అధికారంలోకి వచ్చాక తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెబుతున్నారు. అటు టీడీపీ అధినేత సైతం ఇదే మాదిరిగా సీనియర్లు, పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. అభ్యర్థుల ఖరారు, ఎన్నికల వ్యూహాలు, ప్రచారం సహా పలు అంశాలపై చర్చిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ అధినేత సీఎం జగన్ తీరును ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు.
టీడీపీ అధినేత చంద్రబాబు సీనియర్లు పార్టీ నేతలతో వరుస సమావేశాలతో బిజీగా ఉండటంతో తన వంతుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. శంఖారావం పేరుతో యాత్ర నిర్వహిస్తున్న ఆయన వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏపీలో అరాచక పాలన సాగుతుందన్న ఆయన ప్రస్తుత వాతావరణం ఉన్న విశాఖను విషాద నగరంగా మార్చేశారని మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్ కు చంద్రబాబు ఫోబియా పట్టుకుందని ఎద్దేవా చేసిన ఆయన అందువల్లే రాప్తాడు సభలో జగన్ పదే పదే చంద్రబాబు పేరు గుర్తు చేశారని సెటైర్లు వేశారు. ఫ్యాన్ రెక్కలు విరుగ్గొట్టి చెత్తబుట్టలో పడవలసిన సమయం ఆసన్నమైందన్నారు నారా లోకేష్. ఆ సైకో జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా. జగన్, నీకు దమ్ము ధైర్యం ఉంటే టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి. నువ్వు చేసిన అవినీతి, మేం చేసిన మంచి పనులు చర్చించడానికి మేము సిద్ధం. నువ్వు సిద్ధమా అని నేను అడుగుతున్నా. నిప్పులాగా బతికిన వాళ్ళం బ్రదర్. బామలకే భయపడిన కుటుంబం మాది. నువ్వు పెట్టే చిల్లర కేసులు మేము భయపడతామా? ఆనాడే చెప్పినా నీకు, ఈ లోకేష్ తగ్గేదే లేదు. జగన్ ఈ మధ్యన పదే పదే పేదలకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నాడు. జగన్ పేదవాడంట. అవును, నిజమే. జగన్ 1,00,000 కోట్ల ఆస్తున్న పేదవాడు. జగన్ 1,00,000 రూపాయలు ఖరీదైన చెప్పులేసుకుని తిరిగే పేదవాడు. తల్లి, పేదవాడు ధనవంతుడు మధ్యన యుద్ధంగా తల్లి. 2 నెలల్లో జగన్ అహంకారానికి తెలుగువాడి ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం జరగబోతుంది. మీ లోకేష్ చూస్తే జగన్ కి భయం. జియో 1 తీసుకొచ్చాడు. ఆనాడే చెప్పా, జగన్ ఆ జియో మడత పెట్టి ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో అని. భారతదేశంలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. మరోవైపు టీడీపీ జనసేన అధినేతల దిశానిర్దేశంతో పూర్తిగా ఎన్నికల మూడులోకి వచ్చేశారు ఇరు పార్టీల నేతలు, శ్రేణులు. స్థానికంగా పార్టీ తరపున కేవలం ప్రచారం చేయటమే కాదు, వైసీపీ నేతలను రెచ్చగొట్టే ప్రకటనలు, సవాళ్లపై సైతం గట్టిగానే స్పందిస్తున్నారు టీడీపీ జనసేన నేతలు. ఈ క్రమంలోనే ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అంటూ ప్రశ్నించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అధికారంలోకి రారని తెలిసి ఎన్నో ఛాలెంజ్లైనా చేస్తారంటూ వ్యాఖ్యానించారాయన. తన పాలనలో ఇది చేశామంటూ చెప్పుకునేందుకు ఏమైనా ఉందా అంటూ ప్రధాన ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు సజ్జల. మేమేం చేశామో ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తున్నాం. మేము ఎట్లా ఎన్నికలకు సిద్ధంగా మేము అవుతున్నాం. నువ్వు ఒక్కటంటే ఒక్కటే చేస్తున్నావు. అది ఇంకా రావాలి కథలు రాలు. అంతకుముందు ఇంకా ఏంటేంటో 4 రోజులు కొడుకు తిరుగుతాడు, 4 రోజులు ఈయన తిరుగుతాడు, 2 రోజులు ఆయన దత్తపుత్రుడు పోయి ఆయన మానేస్తాడు. అక్కడ పోయే ఛాలెంజ్లు విసిరేది మీరు పగట్టుకెళ్ళాలి అనేది మీ వీపులు మీరు చర్చుకుని మాట్లాడడం కౌంట్ డౌన్ అని. ఇంత ఎందుకు? నిజంగానే కౌంట్ డౌన్ మొదలైంది. 50 రోజులు మేము అదే అనేది ప్రజలు నిర్ణయిస్తారుగా. ఈ రోజుకు మేము ఏమేం చేశామో ఇవి చేశామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మా నాయకుడుగా అంత ధీమాతోనే మేము మంచి చేశామనుకుంటేనే మీరు ఓటు వేయండి, ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు. నువ్వు అలా అడగగలుగుతున్నావా? మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం. జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి, మేము వస్తే అవే తీసుకొస్తాం, వాటితోనే మేము పని చేయిస్తామని ఒక మాట పొమ్మను. ఎందుకు ధైర్యం చాలట్లా? నువ్వు ఏమి చూసి నీకు ఓటేయాలనో ఒక్కసారి చెప్తే జనానికి కన్ఫ్యూజన్ పోతుంది. నచ్చితే నిన్ను ఆదరిస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కూడా అవుతుంది. వైసీపీ నేతల వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బోండా ఉమ. ప్రజలకు ఇచ్చానని జగన్ చెబుతున్న 2.5 లక్షల కోట్లు కల్తీ మద్యం, ఇసుక దోపిడీతో ప్రజల నుంచి కొట్టేసినవని ఆరోపించారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, జైలుకు పంపడం తప్ప సీఎం జగన్ చేసేదేమీ లేదన్నారు బోండా ఉమ. నువ్వు మాట్లాడిన దాని మీద చర్చకు సిద్ధం అని చెప్పాము. నాయకులు ఎవరో కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రి, రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వస్తారని చెప్పి ప్రకటించాం. ఎందుకు నువ్వు నోరెత్తట్లేదని అడుగుతా ఉన్నా. నిన్న మాట్లాడతాడండి, ఫ్యాన్ అంట లోపల ఉంటుందంట, సైకిల్ ఏమో బయట ఉంటుందంట. ఒప్పుకుంటున్నాం, ఫ్యాన్ లోపలే ఉంటుంది. నీకులాగా 5 సంవత్సరాలు పరదాల మధ్య తలుపులు వేసుకొని పరిపాలన చేసిన వాడు నువ్వు కాబట్టి ఫ్యాన్ లోపలే ఉంటుంది. మేము 5 సంవత్సరాలు ప్రజల మధ్య ఉన్నాం. 5 సంవత్సరాలు రాష్ట్రం మొత్తం పాదయాత్రలు చేశాం, బస్సు యాత్రలు చేశాం, రైతులకి రక్షణగా ఉన్నాం, రైతుల తరపున పోరాడాం. కాబట్టి సైకిల్ ఎప్పుడు ప్రజల మధ్య ఉంటుంది. కాబట్టి ఆ ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవేనన్నా నీ సభ పెట్టుకొని. మొత్తంగా చూస్తే పవన్ ఢిల్లీ పర్యటనతోనైనా పొత్తుల విషయంలో ఓ క్లారిటీ వస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మరి నిరుద్యోగులకు ఏమైందో చెప్పాలి. ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగులు తెలంగాణలో ఈరోజు చాలా నిర్లక్ష్యానికి గురి కాబట్టారు గత 10 సంవత్సరాలు. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో కూడా ఇదే విమర్శతో కొనసాగింది.
అందుకే ఆ రోజు నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ కోసం పోరాటం చేస్తే 10 సంవత్సరాలు నేను నా కుటుంబము మా పార్టీ అనే విధంగా కేసీఆర్ వివరించారు. ఈ 10 సంవత్సరాలు వాళ్ళ గురించి ఆలోచన చేశారు. ఆయన గురించి, ఆయన కుటుంబం గురించి, ఆయన పార్టీ గురించి కేసీఆర్ ఆలోచన చేశారు. అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ హయాంలో కూడా ఇదే వ్యవస్థ, కేసీఆర్ హయాంలో ఇదే వ్యవస్థ. మరి ఇప్పుడు మీరు మరొకసారి హామీ ఇచ్చారు కదా, గత 75 సంవత్సరాలుగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో కేంద్రంలో ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేయలేదు. ఇప్పుడు కర్ణాటకలో చూస్తున్నాం, విద్యుత్ కోతలతో రైతులు రోడ్డున పడ్డారు. కాబట్టి ఒక ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ద్వారా తెలంగాణ ప్రజల జీవితాలలో వెలుగులు రావు, మెరుగైనటువంటి జీవనం ఏర్పడదు. ఒక ఉచిత బస్సుల ద్వారా తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడతాయనుకుంటే అది ఏమాత్రం తెలంగాణ ప్రజలు సహించరు. అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు అంటున్నారు 17 సీట్లు గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఢిల్లీ నుంచి డబ్బులు తెస్తే అమలు చేస్తాము. స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు 17 సీట్లు గెలవాలట, నెంబర్ 1. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రావాలట, నెంబర్ 2. నెంబర్ 3 రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలట, నెంబర్ 4. ఢిల్లీ నుంచి డబ్బులు పంపాలా, వచ్చిన డబ్బులు అప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేస్తారు. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వము 6 గ్యారెంటీల మీద అయ్యేది కాదు పోయేది కాదు అని చేతులెత్తేసింది. వాస్తవ విషయం ఇది. పోనీ మీరు దానికి సంబంధించి ఏమైనా తెలంగాణ ప్రజలకు దిశానిర్దేశం చేశారా? ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతాయి? ఆ లక్షల కోట్లు ఏ రకంగా సమకూర్చుకుంటారు? ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఏ రకంగా అమలు చేస్తారు? ఎంతసేపు వచ్చినప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసుకుంటూ ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము, తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేటువంటి వైపు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసీఆర్ కుటుంబం చాలా అవినీతికి పాల్పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారు. ప్రతి అసెంబ్లీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఛార్జ్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఒక మిస్టరీగా ఉంటుంది. 71 ఏళ్ల పుతిన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను బయట ప్రపంచానికి తెలియకుండా గోప్యంగా ఉంచుతారు. అయితే తాజాగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనకంటే 32 ఏళ్ల చిన్న వయసు గల 1 రోజున మిజులినాతో సన్నిహితంగా ఉంటున్నారని తెలుస్తుంది. ముప్పై 39 ఎకటెరినా మిజులినాతో పుతిన్ ప్రేమాయణం కొనసాగిస్తున్నారని న్యూయార్క్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఎకటెరినా మిజులినా ఒక చారిత్రకారిణి. రష్యా అనుకూల సేఫ్ ఇంటర్నెట్ లీగ్ సంస్థకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు. ఈ సంస్థ ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధంపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను సెన్సర్ చేస్తూ ఉంటుంది. రష్యాకు వ్యతిరేకంగా ఆన్లైన్ వ్యాపించే వ్యతిరేకమైన కంటెంట్ను నిషేధిస్తూ ఎకటెరినా మిజులినా 69 ఏళ్ల సెనేటర్ ఎలెనా మిజులినా కుమార్తె. ఎలెనా మిజులినాకు అధ్యక్షుడు పుతిన్ బలమైన మద్దతుదారు అనే పేరుంది. మిజులినా 2004లో లండన్ విశ్వవిద్యాలయం కళా చరిత్ర ఇండోనేషియా భాషలో పట్టుభద్రులయ్యారు.
2017లో సేఫ్ ఇంటర్నెట్ లీగ్లో దేశంలో బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,340గా ఉంది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 62,500గా నమోదైంది. వెండి ధర 100 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర 75,400గా కొనసాగుతోంది. మేడారం జాతర ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. మేడారం జాతర గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటి. భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక ఇది. సమ్మక్క సారక్కలకు ప్రణమిల్లుదామన్నారు. వారు వ్యక్తీకరించిన ఐక్యత స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామన్నారు ప్రధాని మోదీ. తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.